సోదరులకు మరి పేరు పేరున మరి ధన్యవాదాలు. మరి అందరూ కూడా మరి సంసిద్ధమైంటారు అనుకుంటున్నాం. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు తలపిస్తున్నాయి. ఈ నెల 13వ తారీఖు మనం ఓటకు వినియోగించుకోవడానికి అందరూ కూడా సంసిద్ధమైంటారు. మరి ధర్మారం చేనేత కార్మికులు మరి ఒకటి ఆలోచించాల్సిన పరిస్థితి మనకు ఆసనమే. ఎందుకంటే గతంలో 5 సంవత్సరాలుగా మరి చేనేత పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. మరి చేనేత కార్మికులు పూట గడవాలంటే మరి వాళ్ళ తల్లిది కానీ వాళ్ళ భార్యది కానీ పుస్తలమ్మి మరి పూట గడిపే పరిస్థితి మరి వాళ్ళ చేనేత కార్మికులు మరి దాపరించింది. మరి ఆ కార్మికులు కూడా చాలామంది కార్మికులు మరి అప్పుల బాధతో మరి ఇటు చేనేత పరిశ్రమ అతలాకుతలం కావడంతో ఒక భవన కార్మికులు గాను, ఒక ఆటో కార్మికులు గాను, ఒక వాచ్మెన్లు గాను ఇతర రాష్ట్రాల్లో బెంగళూరు, హైదరాబాదు మరి జంట నగరాలకు వలసలు వెళ్ళి మరో పక్క అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితులు మన ధర్మారంలో చూసాం. మరి గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మరి చేనేత కార్మికుల యొక్క సంక్షోభంలో కూలిపోయిన చేనేత పరిశ్రమను కాపాడుకోవాలనేసి మరి కార్మికులందరూ ఒక తాటిపైకి వచ్చి మనకి ఏ విధంగా నష్టం జరిగింది ధర్మారంలో, మనం ఎందుకు ఈరోజు అప్పుల బాలవుతున్నాం, మనం ఎందుకు ఈరోజు పూట గడవన పరిస్థితి అయిపోయింది, ఇవాళ చేనేత పరిశ్రమ ఎందుకు ఇంత కుంటుపడింది, ఎవరో కలమ్మ తల్లి ఎందుకు ఈరోజు మనం ఆదరించలేదనేసి అందరూ కూడా కూర్చొని ఇవాళ చేనేత పరిశ్రమలో పౌర్లం వ్యవస్థ ప్యూర్ టు ప్యూర్ నేయడం వల్ల ఇవాళ చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అందరం కూడా గమనించాం. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా మీటింగ్లో వాగ్దానాలు చేసిన వాళ్ళే. కానీ అక్కడ జరుగుతున్న నష్టాన్ని అక్కడ పౌర్లంలో ప్యూర్ టు ప్యూర్ నేస్తున్నటువంటి యొక్క యజమాన్యం పైన ఏమాత్రం చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఒకరేమో ఒకటే ఫ్రేమ్లోనే బడాబాబులు వేసుకొని ఒకటే ఫ్రేమ్లో కూర్చోబెట్టారు, మరోరేమో అదే ఫ్రేమ్లో పౌర్ణం నేర్పించే వాళ్ళేమో మరో ఫ్రేమ్లో కూర్చోబెట్టారు. అంటే ఒక పక్క పెద్దందారు అంటే వేల కోట్ల పెట్టుబడిదారులు మాత్రం ఒకవైపు ఉన్నారు, ఇవాళ పేద కార్మికులంతా ఒకవైపు ఉన్నారనే విషయాన్ని మన కార్మికులు అందరూ కూడా గుర్తించుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి విచ్చలవిడితనానికి ఈరోజు మేము చెప్తేనే ధర్మారంలో ఓటు వేస్తారు కార్మికులు కూడానే వీళ్ళ యొక్క పెట్టుబడిదారి వ్యవస్థకి మనమందరూ కూడా స్వస్తి చెప్పాలి కార్మికులుగా. లేదంటే మేము చెప్పిండే తథ్యం అన్నట్లు మేము చెప్పిండే ధర్మారంలో జరుగుతుందన్న విధంగా ఇవాళ బిల్డింగ్ యజమానులంతా కూడా సిద్ధమై పౌరులను పూర్తిగా ప్రోత్సహించి ధర్మారంలో కూడా జోన్ కూడా ఎత్తివేసే పద్ధతిలో ఇవాళ అందరూ కూడా 6 మంది కుట్ర పొందుతున్నారు. దీనిపైన చేనేత కార్మికులందరూ కూడా స్పష్టంగా తెలుసుకొని ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మరి బుద్ధి చెప్పే విధంగా కార్మికులకు సిద్ధంగా ఉండాలనేసి కోరుకుంటున్నాం. ఇవాళ తాయిలాలకు ఇవాళ భుజం మీద చేసి మేమున్నాం తమ్ముడు అని చేనేత కార్మికులు ఎవరు కూడా మోసపోవద్దండి. ఇవాళ చేనేత కార్మికులు మోసం చేసి ఇవాళ పౌరులను పెట్టుబడిదారులకి ఎంకరేజ్ చేయడానికి వీళ్ళందరూ కూడా సూట్ కేసులు మోస్తున్నారు తప్ప ఇవాళ కార్మికుని కాపాడతామనేది ఎక్కడ కూడా మరి చెప్పడానికి పరిస్థితి లేదు. ఇవాళ అనేక సమస్యలతో ధర్మారంలో చేనేత కార్మికులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ అనేక దఫాలుగా చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవరైనా కూడా మాట్లాడుతున్నారా? అందరూ కూడా ఫ్యాషన్గా వచ్చి చేనేత సిల్క్ సిటీ ఇది ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ధర్మవరం అంటున్నారు. కానీ ఈ ధర్మవరానికి పేరు తెచ్చినది కార్మికులు. ఆ కార్మికులు ఎక్కడున్నారని ఆ కార్మికుల సమస్యల మీద పరిష్కరిస్తూనే ఏ ఒక్క నాయకుడు కూడా చెప్పే పరిస్థితి కనపడట్లేదు. అందుకనే కార్మికులకు ఒక్కసారి నిద్ర మేలుకోవాలి. ఈ రానున్న 3-4 రోజుల్లో నిద్ర మేలుకోకపోతే భవిష్యత్తులో చేనేత కార్మికుడు కలమ్మను నమ్ముకునే కార్మికులు నష్టం వాటిల్లో ప్రమాదం ఉంది కనుక మన కార్మికులకు అంతా కూడా మరి సిద్ధంగా ఉండాలి. ఇవాళ చేనేత కార్మికులకి ఇవాళ 1.5 సెంటుతో ఇల్లు ఇస్తున్నారు. 1.5 సెంటుతో ఇల్లు ఇస్తే ఆ 1.5 సెంట్లో మగ్గం వేసుకొని వాళ్ళ కాపురం ఉండే పరిస్థితి ఉంటుందా? ఇవాళ 2.5 సెంటు ఇస్తే వాళ్ళకి 5 లక్షల రూపాయలు లోన్ ఇచ్చి 5 లక్షల రూపాయలు ఇవాళ ప్రభుత్వం ప్రోత్సహిస్తే వాళ్ళ ఇంటి కట్టుకొని చేనేత కార్మికులు బతికే పరిస్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళ సొంత కళ ఏదైతే ఇల్లు ఉందో ఆ ఇల్లు నెరవేర్చుకోవడానికి ఇవాళ కార్మికులందరూ కూడా ఉంటారు. మీరు చూస్తే ఉత్తుత్త వాగ్వాదన చేసుకుంటా ఇవాళ కార్మికులకి నష్టం వాటిల్లే విధంగా ఉత్తుత్త మాటలు చేసుకుంటూ పోతున్నారు తప్ప కార్మికుల వైపు నిలబడే నాయకుడు ఇంతవరకు లేడు. అనేక దక్కబాలుగా ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం అనేక ఉద్యమాలు చేసింది. ఆ ఉద్యమాలు కూడా మీరు గౌరవించలేదు.
అనేక కేసులు, అనేక అక్రమ కేసులు బనాయించి ఇవాళ ఆ ఉద్యమాన్ని ఆపేరే తప్ప ఆ కార్మికులకు సమస్యను పరిష్కరిస్తామనేసి ఏ నాయకుడు చెప్పే పరిస్థితిలో కనపడలేదు. కనుక ఇవాళ గతంలో 5 సంవత్సరాలు జరిగిన విధానాన్ని ఇవాళ చేనేత కార్మికులు అందరూ కూడా నిద్ర మేలుకొని ఓటేసే పద్ధతిలో ఉండాలనేసి కోరుకుంటున్నాం. అదే విధంగా ఈ ధర్మవరంలో ఉన్నటువంటి చేనేతకి 24,000 రూపాయలు ప్రోత్సాహం ఇస్తున్నామంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు ప్రోత్సాహం? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో కళాజ్యోతి సర్కిల్లో మీటింగ్ పెట్టి ఇవాళ ప్రతి చేనేత కార్మికుడికి 24,000 రూపాయలు ఇస్తా ఉన్నాడు. ఇవాళ మాట తప్పాడు. ఇవాళ చేనేత కార్మికులకు ఇవ్వలేదు. చేనేత కార్మికులు బాగుపడే కార్మికులు, చేనేతలో ఉన్నటువంటి 50 మగ్గాలు 30 మగ్గాలు వేసుకునే వాళ్ళకే 24,000 రూపాయలు వర్తింపు చేశారు. కానీ కూలి మగ్గం వేసుకున్నటువంటి కార్మికుడికి అందించే పరిస్థితి కనపడలేదు. దానికి ఉపరతుల్లో ఉన్నటువంటి ఇవాళ బోర్డు చుట్టే వాళ్ళకి పాలసీలు ఎవ్వరికే కానీ 24,000 రూపాయలు వర్తించలేదు. అనేక రకాలుగా, అనేక దఫాలుగా, అనేక ఆంక్షలు పెట్టి 24 రూపాయలు కుదింపు చేసి కొంతమందికే ఇవ్వడం జరిగింది. ఆ 24,000 రూపాయల్లో కూడా అన్యాయం జరిగింది. ఆ 24,000 రూపాయలతో కూడా కార్మికులతో కమిషన్లు కకృతపడి మీ కౌన్సిలర్లు, మీ వార్డు వాలంటీర్లు అనేక రూపాయలు దఫాలుగా ఆ ఆంక్షలు పెట్టించి వాళ్ళకి ఇవ్వకుండా చేశారు. ఇవాళ కార్మికుల వాళ్ళ యొక్క ఉసురు మీకు తగలబోదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇవాళ ప్రత్యేక క్లస్టర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇంతవరకు కూడా క్లస్టర్ ఏర్పాటు చేసే పరిస్థితి కనపడలేదు. అదే స్థానిక ప్రజాప్రతినిధి ఇవాళ చేనేత జౌళి శాఖ వాళ్ళు ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ధర్మారానికి వచ్చి పవర్ లూమ్ లో ఉన్నటువంటి ప్యూరిఫైర్ చీరలు సీజ్ చేసి అదే స్థానిక ప్రజాప్రతినిధి వాళ్ళ ఆఫీస్ లో కూర్చొని ఇవాళ మీరు క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం, చేనేత కార్మికులకి క్లస్టర్లుగా ఏర్పాటు చేసి చేనేత కార్మికులు ఆదుకుంటామని చెప్పారు. ఇంతవరకు క్లస్టర్లు ఏమైనా అడుగుతున్నాం. ఇంతవరకు క్లస్టర్లు ఏర్పాటు చేయకపోగా మీరు ఇవాళ చేనేత